హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. మరి నాకు వచ్చినటువంటి మరొక ప్రశ్నలో అనయ్య మరి రూరల్ పోలీస్ యొక్క విధులు చెప్పనయ్య అని చెప్పేసి అన్నారు. రూరల్ పోలీస్ విధులు చెప్పు, అసలే రూరల్ పోలీసు ఎన్ని గంటలు పనిచేస్తాడో, రూరల్ పోలీస్ డ్యూటీస్ ఎలా ఉంటాయి అసలే అని చెప్పేసి అడిగారు. ఈ రూరల్ పోలీస్ డ్యూటీస్ అనేవి గ్రామీణ ప్రాంతంలో చేసేటువంటి విధులు అనమాట. అదే అర్బన్ అనుకో, సిటీలో చేసేటువంటి డ్యూటీస్ కొంచెం హార్డ్గా ఉంటాయి. రూరల్లో చేసేటువంటి డ్యూటీలు అర్బన్లో చేసేటువంటి డ్యూటీల కంటే కొంచెం అంత వర్క్ బర్డెన్ తక్కువగా ఉంటుంది అనమాట. ఇక మనము రూరల్ పోలీస్ డ్యూటీస్లో గ్రామీణ ప్రాంతం అని చెప్పేసి అనుకున్నాం. ఈ గ్రామీణ ప్రాంతాల్లో మనం చేసేటువంటి డ్యూటీస్ ఏముంటాయ్యా అని మనం చూస్తే లా అండ్ ఆర్డర్ నిర్వహణ అనేది చేస్తాం అనమాట. ఈ రూరల్కి సంబంధించిన దాంట్లో లా అండ్ ఆర్డర్ డ్యూటీ చేస్తాం. అంటే గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు, తగాదాలు, భూమి వివాదాలు, కులాలకు సంబంధించిన గొడవలు, కుటుంబ కలహాలు ఇటువంటివి ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఇటువంటివి రూరల్ పోలీస్ స్టేషన్లో మనమైతే విధులను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక భూమి వివాదాలు పరిష్కారం, వ్యవసాయ సరిహద్దులకు సంబంధించింది, నీటిపారుదలకు సంబంధించినటువంటి ఈ నీటి వివాదాలు ఎక్కువగా పోలీస్ స్టేషన్కి అయితే వస్తుంటాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి విధులను మనము నిర్వర్తించడం జరుగుతుంది. ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే గ్రామ సభలు జరుగుతుంటాయి. ఆ గ్రామ సభలు, జాతరలు జరిగిన మేళాల భద్రత, మతపరమైనటువంటి మీటింగ్స్కి సంబంధించింది, సాంప్రదాయ కార్యక్రమాలు, ఇటువంటి ఏదైతే ఉందో అటువంటి సందర్భాల్లో మనం భద్రత ఇవ్వాల్సి ఉంటుంది. పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రూరల్కి సంబంధించినటువంటి డ్యూటీల్లో ఇది కూడా మనకు డ్యూటీ అనమాట. ఇంకోటి ఏంటంటే అవేర్నెస్ కార్యక్రమాలు. దేని మీద అవేర్నెస్ ఇవ్వాలంటే మహిళలు భద్రతకు సంబంధించింది, మద్యపాన నిషేధానికి సంబంధించినటువంటి, విద్యకు సంబంధించి స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడం, దాని యొక్క గొప్పతనం చెప్పడం, చదువుకుంటే ఏ స్థాయిలోకి వెళ్ళొచ్చు, చదువుకుంటే జీవితం ఏ విధంగా మారుతుంది, ఇటువంటివి. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ నియమాల గురించి కూడా ప్రజల్లో అవేర్నెస్ అనేది, అవగాహన అనేది తీసుకురావడం అనేది రూరల్ పోలీసు విధుల్లో ఒక భాగంగా ఉంది. ఇంకోటి ఏంటంటే పెట్రోలింగ్. విస్తారమైన గ్రామీణ ప్రాంతాల్లో పహారా చేయాలి, పెట్రోలింగ్ అనేది నైట్ టైము చేయడం జరుగుతుంది. ఇలా ఎందుకంటే జనాలు నైట్ టైము ఎలాగుంటారో తెలియదు కాబట్టి కలహాలు అవి జరగకుండా మనం లా అండ్ ఆర్డర్ కాపాడాలి. కాబట్టి విస్తారమైన పెట్రోలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సమాచారాన్ని సేకరించాలి. ఎలాగంటే గ్రామ సిబ్బందితో, ఎవరైతే వీఆర్ఓలు ఉంటారో, గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరితో కలిసి సమాచారాన్ని మనం కొన్ని సందర్భాల్లో సేకరించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఇంకొక డ్యూటీ ఏంటంటే ఈ మావోయిస్టులు, నక్సలైట్స్ ఉంటారు కదా, మావోయిస్టులు రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారు అన్నమాట. వీళ్ళు రూరల్ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో ఉంటారు. కాబట్టి ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సంరక్షించవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ మావోయిస్టులు, నక్సల్స్ అడవి ప్రాంతాల్లో భద్రత కల్పిస్తూ కొన్ని జిల్లాల్లో ప్రత్యేకమైనటువంటి బాధ్యతను, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాకు కానీ, అదేవిధంగా పాడేరుకు సంబంధించినట్టు కానీ, వైజాగ్కి సంబంధించి కానీ ఎక్కడైతే కొంచెం ఈ ఫారెస్ట్ ఏరియా ఉందో ఈ ఫారెస్ట్ ఏరియాకి సంబంధించినటువంటి విధులను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక విపత్తు సహాయం, కొన్ని సందర్భాల్లో వరదలు, భయంకరమైన వర్షాలు, ఒక్కోసారి భూకంపాలు, అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ యొక్క వరదలు, తుఫానులు, కరువులలో సహాయ కార్యక్రమాలు, వాళ్ళని ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మార్చడం కానీ అటువంటివన్నీ కూడా చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో సమస్యలు, అంటే మద్యం విక్రయాలు కానీ, గ్యాంబ్లింగ్ ఆడతారు కదా మంది, పేకాట, చిన్నపాటి దొంగతనాలు, గొడవలు, ఇటువంటివన్నీ కూడా కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత అయితే ఈ యొక్క రూరల్ పోలీసులకు సంబంధించి ఉంటుందన్నమాట. ఇక అర్బన్ పోలీస్ డ్యూటీలు, పట్టణాలకు సంబంధించినటువంటి డ్యూటీస్ చేసుకుంటే ఇవన్నీ కామన్. ఏది పోలీస్ స్టేషన్లో డ్యూటీలు, పోలీస్ స్టేషన్లో గార్డులు, ఇవన్నీ కామన్గానే ఉంటాయి. పోలీస్ స్టేషన్లో రైటర్గా చేసే ఉద్యోగం కానీ ఇవన్నీ కామన్గానే ఉంటాయి. కోర్టు డ్యూటీలు, కోర్టుకి సంబంధించినటువంటి డ్యూటీలు, ఇవన్నీ అందరికీ కామన్గానే ఉంటాయి. ఏది రూరల్లో కానీ అర్బన్లో కానీ ఇద్దరికి కామన్గానే ఉంటాయి. అయితే ఈ అర్బన్ పోలీసులు కూడా ఏం చేస్తారో చూద్దాం ఒకసారి. వాళ్ళు చేసేది కంపేర్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాఫిక్ కంట్రోల్. పట్టణాల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, జనాభా ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి విధులన్నీ కూడా ఏదైతే ఈ అర్బన్కి సంబంధించినటువంటి, సిటీకి సంబంధించినటువంటి ఉన్నదో ఆ సిటీకి సంబంధించినటువంటి పోలీసులు ఎందుకనే వర్క్ హార్డ్ ఉంటుంది అనమాట. అక్కడ వర్క్ హార్డ్ ఉంటుంది. ఈ టైం అని ఆ టైం అని ఉండదు, చాలా వర్క్ హార్డ్ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఈ విధంగా ఉంటుంది. దీంతో పోల్చుకుంటే అర్బన్తో పోల్చుకుంటే రూరల్ డ్యూటీస్
చాలా సింపుల్గా ఉంటాయి, హార్డ్ వర్క్ తక్కువగా ఉంటుంది, రెస్ట్ కూడా వస్తుంది, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. ఇక అర్బన్కు మరో డ్యూటీ ఏంటంటే పబ్లిక్ ఈవెంట్స్ ఉంటాయి. అంటే రాజకీయ సభలు జరగడం కానీ ఎక్కువ ఎక్కడ పెడతారో సిటీలోనే పెడతారు. రాజకీయ సభలో సినిమా ఫంక్షన్స్, వేడుకలు అటువంటివి జరుగుతుంటాయి. క్రికెట్ మ్యాచ్లు, పెద్ద పెద్ద క్రికెట్ మ్యాచ్లు జరుగుతుంటాయి. పెద్ద పెద్ద ర్యాలీలు, సమ్మెలు అటువంటివి ఎక్కడ జరుగుతుంటాయి అంటే సిటీలో జరుగుతుంటాయి. కాబట్టి ఈ సిటీకి సంబంధించినటువంటి పోలీసులు, ఈ అర్బన్కి సంబంధించిన పోలీసులు ఈ యొక్క విధిని నిర్వర్తించవలసి ఉంటుంది. ఇంకా క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఒకవేళ మనం రూరల్తో పోల్చుకుంటే అర్బన్లో క్రైమ్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. దొంగతనాలు ఎక్కువ ఉంటాయి, చోరీలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, సైబర్ క్రైమ్స్ ఉంటాయి, డ్రగ్స్ కేసులు ఉంటాయి, అదేవిధంగా గంజాయి కేసులు ఉంటాయి. వీటిలన్నిటిని కూడా కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత ఈ యొక్క అర్బన్ పోలీస్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇంకా విఐపి సెక్యూరిటీ, ఎక్కువగా విఐపీలు ఎవరు కూడా రూరల్ ఏరియాలో ఉండరు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే అర్బన్ ఏరియాలో ఉంటారు, పట్టణ ప్రాంతాల్లో ఉంటారు. కాబట్టి ఈ విఐపీ అంటే మంత్రులు కానీ, ఉన్నతాధికారులు కానీ, విదేశీ ప్రతినిధులు కానీ, ఇంకా ఎవరైతే విఐపీ స్థాయికి వస్తారో వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క అర్బన్ పోలీసుల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా విఐపీ సెక్యూరిటీ అయిపోయింది. క్రౌడ్ కంట్రోల్, ఈ క్రౌడ్ కంట్రోల్ అనేది కూడా చేయాలి. ఎందుకంటే ఎక్కువగా నిరసనలు అనేవి సిటీలో చేస్తారు. కలెక్టరేట్ ఆఫీసులో కానీ, ఆర్డీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీసు, ఇటువంటి ఏరియాల్లో ఎక్కువగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, అదేవిధంగా అర్లాలకు సంబంధించింది ఇవన్నీ కూడా నియంత్రించవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే ఈ యొక్క అర్బన్ పోలీసుల మీద ఉంటుంది. ఇంకా టెక్నాలజీ వినియోగం, సీసీటీవీ కానీ, కమాండ్ కంట్రోల్ సెంటర్ కానీ, సైబర్ సెల్స్ కానీ, డేటా అనాలిసిస్ కానీ, దీనికి సంబంధించినటువంటి అన్ని డ్యూటీసు కూడా ఈ యొక్క అర్బన్కి సంబంధించినటువంటి పోలీసులే విధి నిర్వర్తిస్తుంటారు. ఇంకా ఉమెన్ సేఫ్టీ అండ్ సి టీమ్స్, అంటే మహిళా భద్రతకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడడం, ఆ మహిళలను ప్రొడక్షన్ చేయడం, ఒకవేళ ఏదైనా అన్నోన్ కాల్స్గా వస్తే, ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాల్స్ వస్తే ఆ కాల్స్ తీసుకుని ఆ ఉమెన్ సేఫ్టీ కోసం కానీ సి టీమ్స్ కానీ వీళ్ళందరూ వెళ్ళి ఉమెన్స్ని కాపాడడం జరుగుతుంది. ఇంకా నైట్ బీట్లు, పికెటింగ్ చాలా ప్రధానం. ఇది అర్బన్ డ్యూటీస్ చాలా కొంచెం కష్టంగానే ఉంటాయి రూరల్ ఏరియాలతో పోల్చుకుంటే. రూరల్ ఏముంటుంది, ఒక డ్యూటీ తగిలిందనుకో, ఆ డ్యూటీ కోసం అలా తిరిగి వెళ్ళి ఇల్లు తిరిగి వచ్చినప్పుడు రోజు అయిపోతుంది, ఆ డే గడిచిపోతుంది, మన డ్యూటీ అయిపోతుంది, నైట్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాం. కానీ అర్బన్లో అలా ఉండదు. నైట్ అయినా పగలైనా 24 hours అవైలబుల్గా ఉండాలి. నైట్ బీట్ చేయాలి, తెల్లవారులు తిరగాలి, గస్తీ చేయాలి. అదేవిధంగా పికెటింగ్, ఎక్కడన్నా ఏదన్నా గొడవలు అయితే ఆ నైట్ అంతా అక్కడే కాపలా కాస్తూ కూర్చోవాలి. పబ్బులు, షాపింగ్ మాల్స్, బిజీ ఏరియాల్లో ఎక్కడైతే ఎక్కువ బిజీగా ప్రజలు ఎక్కువగా మెసులుతుంటారో ఆ ఏరియాలో భద్రత అయితే కల్పించడం జరుగుతుంది. ఇంకా మల్టీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్, పట్టణాలు, వేరువేరు ప్రాంతాలు ప్రజలు ఉంటుంది, భాష వైవిధ్యాలు వస్తాయి. ఒకసారి భాషకు సంబంధించి కానీ, ప్రాంతాల మధ్య గొడవలు కానీ ఇటువంటివి వస్తుంటాయి. ఈ మధ్యకాలంలో మనం తెలంగాణలో కూడా మార్వాడీలకు సంబంధించినటువంటి వివాదాలు అటువంటివి ఏవైతే ఉన్నాయో అటువంటివి రాకుండా చాలా జాగ్రత్తగా మన పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక సైబర్ క్రైము, ఆన్లైన్ మోసాలు, సైబర్ క్రైమ్ ఎక్కువగా పట్టణాల్లో ఎక్కువగా మోసపోతుంటారు. గ్రామాల మీద ఎవరు దృష్టి పెట్టరు. ఎందుకంటే గ్రామాల సంపద తక్కువ, పట్టణాల్లో సంపద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సైబర్ క్రైమ్ కానీ, ఆన్లైన్ మోసాలు చేసేవాళ్ళు ప్రధానంగా వారి దృష్టి ఎక్కడ ఉంటుందంటే అర్బన్ ఏరియాల్లో వాళ్ళ దృష్టి పెట్టడం జరుగుతుంది. కాబట్టి పట్టణాల్లో ఎక్కువగా ఎదురయ్యే సమస్యలు ఈ విధంగా ఉంటాయి. ఒకవేళ మనము టైమింగ్స్ చూద్దాం ఒకసారి. ఉండండి, టైమింగ్ సంబంధించి పట్టణాల్లో 3 షిఫ్ట్లు ఉంటాయి, ఒకసారి 2 షిఫ్ట్స్ ఉంటాయి, ఒకసారి 2 షిఫ్ట్ల కింద పనిచేయడం అయితే జరుగుతుంది. ఉదాహరణగా పోలీస్ టైమింగ్స్ రూరల్ వర్సెస్ అర్బన్ అనుకుందాం. మనం రూరల్ వర్సెస్ అర్బన్ అని అనుకున్నప్పుడు పోలీస్ స్టేషన్ 10 గంటలు, ఇవి లీవ్స్ టైం పీరియడ్ ఎన్ని రోజులు ఇవ్వబడతాయి, ఇటువంటి కొన్ని చూసుకున్నప్పుడు ఇక్కడ సంబంధించి ఒకసారి నేను మీకు క్లియర్గా నేను వివరిస్తాను అనమాట. ఏంటంటే ఈ యొక్క రూరల్కి సంబంధించి టైమింగ్ ఏముండదు. ఎందుకంటే ఏదన్నా ఒక గొడవ వచ్చింది, ఆ గొడవ కోసం వెళ్ళడం రావడం ఆ రోజు మొత్తం అక్కడ గడిచిపోతుంది. లేదా నైట్ టైము మనం ఏదైతే రూరల్ పిఎస్ ఉందో ఆ పిఎస్లో గార్డ్ డ్యూటీ ఉంటే ఆ గార్డ్ డ్యూటీ చూసుకుంటాం, వాచ్ చేసుకుంటాం, అయిపోతుంది. కానీ పట్టణాల్లో అలా ఉండదు. పట్టణాల్లో 3 షిఫ్ట్లు చేస్తారు. ప్రధానంగా పోలీస్ స్టేషన్లో 3 షిఫ్ట్లు జరుగుతాయి. ఈ 3 షిఫ్ట్లు ఎలాగంటే ఉదయం 6 గంటలకు ఎక్కుతారు ఒక షిఫ్ట్. ఉదయం 6 గంటలకు ఎక్కిన వాళ్ళు 2 గంటలకు దిగిపోతారు ఒక షిఫ్ట్. మళ్ళీ 2 గంటలకు ఎక్కిన వాళ్ళు నైట్ 10 గంటల వరకు చేయడం జరుగుతుంది. 2 గంటలకు ఎక్కి నైట్ 10 గంటల వరకు చేయడం రెండో షిఫ్ట్ ఉంటుంది. ఇక 3వ షిఫ్ట్ వచ్చి నైట్ 10కి ఎక్కుతారు, ఉదయం 6 గంటల వరకు.
నైట్ 10కి ఎక్కి ఉదయం 6 గంటల వరకు ఇలాగా షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ అయితే 3 షిఫ్ట్లు డ్యూటీస్ ఉంటాయి. ఒక్కొక్కసారి 12 అవర్స్ డ్యూటీ ఉంటుంది, 12 అవర్స్ రెస్ట్ ఉంటుంది. ఒక్కొక్క సిటీ పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందంటే ఒకరోజు డ్యూటీ చేసి ఒకరోజు రెస్ట్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది అన్నమాట. అలాగా అక్కడ పోలీస్ స్టేషన్ కనుక్కున్నాం ఎక్కువగా ఏం జరుగుతుంది 3 షిఫ్ట్ డ్యూటీలు అనేది జరుగుతుంది అనమాట. ఏది మనం చెప్పుకున్నాం కదా 6 గంటలకు డ్యూటీ ఎక్కితే 2 గంటలకు దిగడం, 2 గంటలకు ఇంకో షిఫ్ట్ ఎక్కిన వాళ్ళు 10 గంటలకు దిగడం, 10 గంటలకు ఎక్కిన షిఫ్ట్ వాళ్ళు ఉదయం 6 గంటల వరకు అలాగ 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ డ్యూటీలు అనేవి ఒకటే డ్యూటీలు అందరికీ రావు కదా, అలాగే 3 షిఫ్ట్లు చేసిన వాళ్ళకి అలాగే రెస్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 షిఫ్ట్లు పెట్టినప్పుడు 2 షిఫ్ట్లు డ్యూటీ చేస్తారో ఒక షిఫ్ట్ వాళ్ళు రెస్ట్లోకి వెళ్ళిపోతారు. ఆ రెస్ట్లోకి వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ టైము ఒక షిఫ్ట్లోకి వస్తారు. ఇందులో ఇంకా 2 షిఫ్ట్లో మళ్ళీ ఒకరు రెస్ట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మరి రూరల్ డ్యూటీస్లో విలేజ్లో చాలా తక్కువ డ్యూటీస్ ఉంటాయి. చిన్న గొడవలు, కొట్లాట్లో, ఈ మైనర్కి సంబంధించింది, ఈ లవ్ మ్యారేజ్లకు సంబంధించిన గొడవలు, ఈ విడాకులకు సంబంధించింది, భార్యాభర్తల గొడవలు, ఇటువంటి భూతగాథాలు ఇటువంటివి వస్తుంటాయి చిన్న గొడవలు. అంటే అదే అర్బన్ ఏరియాలో అలాగ ఉండదు. అర్బన్లో చాలా ఎక్కువగా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఏరియాస్ సంబంధించిన, లాంగ్వేజ్కి సంబంధించిన, ప్రాంతాలకు సంబంధించిన, క్యాస్ట్కి సంబంధించిన రాజకీయ మీటింగ్స్ ఇటువంటి రకరకాల డ్యూటీలు అయితే ఉండడం జరుగుతుంది. ఇది అర్బన్కి రూరల్కి ఉన్నటువంటి డ్యూటీలో వేరియేషన్.